ఓం శ్రీ సాయినాథాయ నమః. తానే వాస్తవుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తాదారుగా పదవి విరామణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలు సంబంధించిన వివరములన్నీ సుగుణమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించిరి. పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయి లీలా మానస పత్రి 2వ సంపుటన మొదటి సంచిక 25 పేజీలతో నిరీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరం బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొటారెహన్ అతడు షిరిడి వచ్చిన. వానితో బాటుగా అతని కాంపౌండర్ మరియు అతని మిత్రుడైన బాయి కృష్ణాజీ హాలీబాగకర్ అనతడు వెంట వచ్చిరి. సిటీలో వారు సుగుణమేర్ నాయక్కు జీకే దీక్షలకు సన్నిహితులైరు. అనేక విషయంలో తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణవశత్తు బాబా ప్రథమున సిడి ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దానిని జ్ఞాపకార్థము బాబా పాదుకల రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కోటెకు తెలిపినచో ఆయన చెక్కని పాదకులు చెక్కించెదరని బాయి కృష్ణాజీ మిత్రుడైన కాంపౌండర్ సలహానిచ్చిరి. అందరూ ఈ సలహాను సమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారి విషయము తెలియపరిచిరి. వారు వెంటనే మరలా సిడికి వచ్చి పాదకుల నామము రాయించిరి. ఖండోబా మందిరం ముందున్న ఉపాసని మహారాజ్ వద్దకు పోయి తాము వ్రాసిన పాదకుల నామము చూపిరి. శ్రీ ఉపాసని దానిలో కొన్ని మార్పులు చేసిరి. పద్మము, శంఖము, చక్రం మొదలగనవి చేర్చిరి. బాబా యోగశక్తిని వేప చెట్టు గొప్పతనమును తెలుపుచు ఈ క్రింద సోక్లము కూడా చెక్కించమనిరి. సదానింబ వృక్షస్య మూలాదివాసస్రావిణం తీక్తమవ్యాం ప్రియం తత్ తరుణం కల్ప వృక్షాధికం సాధయంతం నమీశ్వరం సద్గురుం సాయినాథమాం. ఉపాసని సలహా నామోదించి పాదకుల బొంబాయిలో వేయించిరి. కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకల పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకమాయకి ఉత్సవంతో వచ్చిరి. బాబా పాదకుల స్పర్శించి అవి భగవంతుని పాదకులని నుడివేను. వానిని వేప చెట్టు మూలన ప్రతింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సెట్ అను పార్సీ భక్తుడొకడు మణియార్డ్ ద్వారా 25 రూపాయలు పంపి ఉండెను. బాబా ఆ పైకము పాదుక ప్రతిష్టకు ఖర్చు నియమించెను. మొత్తము 100 రూపాయలు ఖర్చు అయినవి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరం జీకే దీక్షిత్ పాదుకలకు పూజ చేసిన తర్వాత లక్ష్మణ్ కజేశ్వర్ జాకడే అను బ్రాహ్మణుడు నామా పూజారి పూజ చేయించుచుండెను. మొదట 5 సంవత్సరం నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొటారే దీపపు ఖర్చు నిమిత్తం పంపుచుండెను. పాదుకల చుట్టూ కొంచెము కూడా పంపెను. ఈ కొంచెము పై కప్పును కోపంగా స్టేషన్ నుండి షిడికి తెచ్చాను. 7-8 ఖర్చు సుగుణమేర్ నాయక్ ఇచ్చెను. ప్రస్తుతము జాకడే పూజ చేయుచున్నాడు. సుగుణుడు నైవేద్యము దీపములు పెట్టుచున్నాడు. మొట్టమొదట బాయి కృష్ణాజీ హక్కల కోటకర్ మహారాజ్ భక్తుడు 1912వ సంవత్సరం వేప చెట్టు క్రింద పాదకులు స్థాపించినప్పుడు హక్కల కోటకు పోవచ్చు మార్గ మధ్యమున షిరిడి అందు దిగెను. బాబా దర్శనము చేసిన తర్వాత హక్కల కోట్ గ్రామునకు పోలనని బాబా వద్దకెగిన. హనుమతి నిమ్మనేను. బాబా ఇట్లా నేను అక్కల కోటలో ఏమున్నది, అక్కడెలా పోయేదవు, అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడు. వారు నేనే ఇది బాయి కృష్ణాజీ హక్కల కోటకు వెళ్ళటకు మానుకునేను. పాదుకల స్థాపన తర్వాత అనేక పర్యములు సిడి యాత్ర చేశాను. హేమత్ పాంతుకి వివరములు ఉండవు. తెలిసి ఉన్నచో చరిత్రలో మాని ఉండరు. ఓం శ్రీ సాయి నాథార్పణం. శుభమభవతు. ధన్యవాదములు.